చింతపండు పులిహోరకి కావాల్సిన ఐటమ్స్: ఆవాలు, మినప్పప్పు, పెసరపప్పు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, మెంతెన పొడి. ఇది నేను చేసుకున్నాను, దీని రెసిపీ ఇంకోసారి వీడియోలో పెడతాను. బెల్లం, నువ్వుల పొడి, నువ్వులు వేయించి పొడి చేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, చింతపులుసు, చింతపండు నానబెట్టి గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నది, సాఫ్ట్ పేస్ట్, ఉప్పు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక చూపెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఇవి కొంచెం చిటపట అనిన తర్వాత అన్ని పప్పులు వేసుకోండి. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, పల్లీలు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడే ఇంగు వేసుకోవాలి. నేను ఇంగు వేయడం మర్చిపోయానండి, కాబట్టి తర్వాత యాడ్ చేస్తాను, కానీ ఇదే టైంలో ఇంగు వేసుకోవాలి. నేను ఈ రెసిపీ 1 గ్లాస్ రైస్కి చెప్తున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇవి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. కారం అంతా వదిలేస్తుంది ఆయిల్లోకి. అప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినిన తర్వాత కూడా టేస్టీగా ఉంటాయి, తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చింతపండు పులుసు. చింతపండుని మంచిగా ఒక 1 అవర్ నానబెట్టుకొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని దాన్ని స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేస్తే ఫైన్ పేస్ట్ వస్తుందండి. ఆ పేస్ట్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నేను ఇందాక చెప్పా కదా ఇంగువ మర్చిపోయానని, మీరు తాలింపులోనే ఇంగువ వేయండి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, బెల్లం, నువ్వుల పొడి, జీలకర్ర, మెంతం పొడి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ తేలాలి బాగా. ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది. చింతపులుసు బాగా వాటర్ అంతా పోయి చిక్కబడుతుందండి, అంతవరకు కుక్ చేసుకోండి. ఆ చింతపులుసుని కుక్ చేసుకొని చల్లార్చిన రైస్లో కలిపితే పులిహోర రెడీ అండి. అన్నం ఉడకబెట్టి అన్నం కుక్ అయిన తర్వాత ఏదైనా గిన్నెలో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చండి. చల్లార్చిన తర్వాతే పులిహోర టేస్ట్ బాగా వస్తుంది. పులిహోర రెడీ.